నాలుగో వ్యక్తి ఎవరు అంటే వరజులాని తహబ్బా ఫిల్లాహి ఇజ్తమా అలైహి వతఫర్రకా అలైహి. వరజులాని తహబ్బా ఫిల్లాహి, ఆ ఇద్దరు వ్యక్తులు, ఏ ఇద్దరు వ్యక్తులు? వారు అల్లాహ్ కోసమే కలుస్తారు, అల్లాహ్ కోసమే స్నేహం చేస్తారు. ఒకవేళ విడిపోవలసి వచ్చింది, తఫర్రకా అలైహి, విడిపోవలసి వచ్చినా వారు అల్లాహ్పై ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమతోనే విడిపోతారు. మనము ఎవరితోనైనా స్నేహం చేస్తున్నాము, ఏం చూసి చేస్తాం? అయితే ప్రాపంచిక లాభం ఏమైనా ఉంటుందేమో, లేదా వారు మా రక్త సంబంధికులు కదండి అందుకని, లేకపోతే మా కుటుంబం వారు, మా వీధి వారు, మా ఊరి వారు, మేమిద్దరం కూడా ఒకే జిల్లా వాళ్ళము. ఈ ఆలోచనతో మనం ఏం చేస్తాము? స్నేహం చేస్తూ ఉంటాము. ఇక్కడ కేవలము అల్లాహ్ కోసమే స్నేహం చేయాలి, కేవలం అల్లాహ్ కోసమే. ఒకవేళ విడిపోవలసి వస్తే విడిపోవాలి. అలా కాకుండా మనము లేదండి మా ఊరి వారు, మనం చూస్తుంటాము ఎవరైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, వేరే ఊరికి వెళ్ళారు, అక్కడ మన ఊరి వాళ్ళు కలిశారు, వెంటనే ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంటుంది. అదేమిటి? మీది మాది ఒకే ఊరు అని. ఇలా కాకుండా ఒకవేళ మనం ఎవరితోనైనా సరే స్నేహం చేయవలసి వస్తే అది ఇస్లాం గురించి, అది ఈమాన్ గురించి, అది ఆఖిరత్ గురించి, అల్లాహ్పై ప్రేమతో మాత్రమే స్నేహం చేయాలి. అనేక భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో వారిదో ఒక అభిప్రాయం, వీరిదో ఒక అభిప్రాయం, లేకపోతే ఏదైనా ప్రాపంచిక నష్టం జరిగింది, అప్పుడేమవుతుంది? వేరే వ్యక్తి మీద కోపం వస్తుంది. అప్పుడు కూడా ఏం చేయాలి? అయినా అతను కలిమా చదివాడు, నేను కలిమా చదివాను, ఇద్దరము కూడా కలిమా యొక్క పునాదిపై, బేస్పై మళ్ళీ కలిసే ప్రయత్నం చేయాలి. ఇది అల్లాహ్ కోసం స్నేహం చేయడం, అల్లాహ్ కోసం విడిపోవడం. సోదరులారా, అల్లాహ్ చూసారా ఎంత పెద్ద విషయమో. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. ఏమని తెలియజేశారు? జాగ్రత్తగా ఉండండి. సలాసున్ మన్ కున్న ఫీ వజద బిహిన్న హలావతిల్ ఈమాన్. నేను మీకు 3 విషయాలు తెలియజేనా? ఎవరిలో అయితే ఈ 3 విషయాలు ఉన్నాయో వారు విశ్వాస మాధుర్యాన్ని పొందగలరు. అల్లాహ్ అక్బర్. విశ్వాసం అనేది ఆస్వాదించదగ్గ ఒక విషయం. అది ఎవరికి దొరుకుతుంది అంటే ఎవరిలో అయితే ఈ 3 విషయాలు ఉంటాయో వారికి విశ్వాస మాధుర్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం ఏమిటి? మన్ కానల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా. ఎవరైతే కేవలం అందరికంటే ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉండాలి? అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తపై. మన ఇహలోకంలో ఎంతమంది అయినా ఉండనివ్వండి, తల్లిదండ్రులైనా, భార్యా పిల్లలైనా, బంధువులైనా, రాజకీయ నాయకులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే మన మనసులో అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉండాలి అంటే అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్తపై. అందరికంటే ఎక్కువగా ఎవరైతే అల్లాహ్ను ఇష్టపడతారో, మొట్టమొదటి గుణం. రెండవది ఎవరు అంటే వన్ యుహిబ్బల్ మర్ఆ లా యుహిబ్బుహు ఇల్లల్లాహ్. ఎవరైతే కేవలం అల్లాహ్ కోసమే వేరే వారిని ఇష్టపడతారు, కేవలం అల్లాహ్ కోసమే వారిని, అంటే వేరే వారిని, వారు స్నేహితులైనా ఎవరైనా సరే అల్లాహ్ కోసమే వేరే వారిని ఇష్టపడేటటువంటి వారు. మూడో వ్యక్తి ఎవరు అంటే అన్ యక్రహ అన్ యౌద ఫిల్ కుఫ్రి బాద అన్ ఖజహుల్లాహు మిన్హు కమా యక్రహు అన్ యక్జఫ ఫిన్నార్. అంటే ఒకసారి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, ఈమాన్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అవిశ్వాసంలోకి, కుఫర్లోకి వెళ్ళడాన్ని ఎంత అసహ్యించుకుంటారు అంటే దానికంటే అగ్నిలో వేయడము చాలా ఉత్తమము అని అంతగా అసహ్యించుకుంటారు కుఫర్ని. అల్లాహ్ అక్బర్. తిరస్కారాన్ని అంతగా అసహ్యించుకుంటారు. ఈ 3 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. అల్లాహ్ అక్బర్. చూడండి ఎంత పెద్ద విషయమో చూడండి. మనము ఇహలోకంలో కూడా ఎవరికి వారు పరిశీలన చేయండి. నాకు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మందితో నేను స్నేహం ఎందుకు చేస్తున్నాను? వ్యాపార లావాదేవీల కోసమా? లేకపోతే భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడతారనా? లేకపోతే వీరు బంధువులనా, ఒకే వీధి వారనా? ఒకవేళ అలా ఉంటే మనం మన విధానాన్ని మార్చుకోవాలి. కేవలము అల్లాహ్ని సంతృప్తి పరచడం కోసమే స్నేహం చేయాలి. ఒకవేళ విడిపోవలసి వచ్చింది, ఏదైనా విషయంలో భేదాభిప్రాయం వచ్చింది, అప్పుడు కూడా కేవలము అల్లాహ్పై ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమతోనే విడిపోవాలి. సోదరులారా, అల్లాహ్
అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్లో కూడా తెలియజేశారు. ఇమాం అల్బానీ వారు కూడా ఈ హదీస్ని సహీగా ఖరారు చేశారు. ఏమిటా హదీస్? ఇన్నల్ ముతహాబీన బిల్లాహి ఫీ జిల్లిల్ అర్ష్. ఎవరైతే అల్లా కోసం ప్రేమిస్తారో వారు ఫీ జిల్లిల్ అర్ష్, అర్ష్ యొక్క సింహాసనం ఏదైతే ఉందో ఆ నీడలో ఉంటారు. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ కోసం ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారు అర్ష్ నీడలో ఉంటారు అని మరొక హదీస్ కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎవరితోనైనా సరే స్నేహం చేస్తే కేవలము అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి.